ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 22 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 56వ కీర్తన, మొదటి వచనం, 3-4 వచనాలు. దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? వ్యాఖ్యానాంశం: దేవుడు మన కన్నీళ్లను చూస్తున్నాడు. వ్యాఖ్యానాంశం: దేవుడు మన కన్నీళ్లను చూస్తున్నాడు. వ్యాఖ్యానం: దావీదుకు శత్రువులు ప్రతి చోటా ఉండి దురుద్దేశంతో అతనిని వెంటాడారు. మీ ప్రాణాలను తీయజూచు సాయుధులకు నిజమైన శత్రువులు మీ చుట్టూ లేకపోవచ్చు, కానీ నిజమైన కష్టాలు అదృశ్యంగా మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. మిత్రమా, నీవు దేవుని బిడ్డవైతే నేటి మన ధ్యానవచనంలోని ఈ మాటలు ఆనాడు దావీదుకు ఎంత నిజమో నేడు నీకు కూడా అంతే నిజం. కష్టాలు నీ మీద దాడి చేసినప్పుడు నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచవచ్చు. ఎందుకంటే 34వ కీర్తన 15వ వచనం రాయబడినట్లు, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. శూన్యము నుండి విశ్వాన్ని సృష్టించిన శక్తిమంతుడైన దేవుని ఎరిగిన మనము దేనికి భయపడాలి? రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం రాయబడినట్లు, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనలను విడిపించటానికి తన కుమారుని శిలువ మీద చనిపోవటానికి పంపాడు. దీని ద్వారా దేవుడు మన పట్ల ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడో నిరూపించాడు. ఈ అమూల్యమైన కార్యము ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం చూస్తున్నాం. మనం సాతాను యొక్క దుర్మార్గపు తంత్రములకు భయపడము. మనల్ని నిరుత్సాహపరిచేందుకు సాతానుడు అనేక మంది వ్యక్తులను, పరిస్థితులను ఉపయోగించుచుండగా మనము భయపడము. బహుశా దావీదు వలె నీవు కూడా నీ జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఆత్మలో అలసిపోయి దుఃఖంతో విలపిస్తున్నావేమో. అలాగైతే నీవు కూడా కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనంలో రాయబడినట్లు ఇలా చెప్పవచ్చు: నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే మన ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు తెలుసు. ఆయన మనతో సహానుభవము పొందుచున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినట్లు, మీ తల వెంట్రుకలను లెక్కించినట్లుగా ప్రభువు ప్రతి కన్నీటి బొట్టును గుర్తించి దానిని లెక్కించాడని తెలుసుకోవటం ఎంత ఓదార్పునిస్తుంది. ఒకవేళ నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఇంకనూ విశ్వాసముంచకపోతే ఆయన నీతో ఇలా అంటున్నాడు: ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో సెలవిచ్చుచున్నాడు. విశ్రాంతి అంటే మన కష్టాల్లో కాపుదల పొందటం మాత్రమే కాదు, ఆయన ద్వారా మనము రక్షణ పొందినప్పుడు అనుభవించే విశ్రాంతి అని అర్థం. సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.